బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా అనిపించింది. ఎక్కడో సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే చాలా మంచి సినిమా అన్న. ఫైట్స్ అయితే మంచిగా ఉన్నాయన్న. అంటే హీరోకి మనోజ్ గారికి మధ్యలో లేకపోవచ్చు, లాస్ట్ ఒక్క ఫైట్ ఉంది. బట్ ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఫస్ట్ హాఫ్లో కుర్చీ మీద కూర్చుంటే ఉట్టన్న అంత బాగున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం జాగ్రత్త పడి ఉంటే చాలా బాగా అనిపించింది. బాగా స్టోరీ డ్రివెన్ వెళ్ళిపోయింది అన్న మూవీ. అంటే ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి బాగా, అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇవన్నీ కొంచెం లాగ్ అనిపించింది. కానీ ఓవరాల్గా మాత్రం సినిమా చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో నీకు అంత హైస్ ఇచ్చారు, ఫస్ట్ హాఫ్లో నీకు పోసిందంత పోసి సెకండ్ హాఫ్లో వాటర్ పోస్తా అంటే కష్టం కదన్న. సో అలా అయిపోయింది అనమాట. సెకండ్ హాఫ్లో లేపినంత హైస్లు. హనుమాన్తో అయితే కంపేర్ చేయకండి అన్న, అసలు కంపేర్ చేయకండి. అక్కడ ఉన్న గ్రాఫిక్స్ కానీ అదంతా వేరే లెవెల్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఏఐని వాడేశారు, టెక్నాలజీ వాడారు. అది ఈజీగా తెలిసిపోతుంది, వీళ్ళు సీజీ అని రాయక్కర్లేదు కానీ ఈజీగా తెలిసిపోతుంది. బట్ సినిమా అయితే యాజ్ ఏ ఓవరాల్గా చాలా బాగుంది, చాలా మంది. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నటవారసుడు మోహన్ బాబు ఫ్యామిలీ లాంటి మనోజ్ గారు అన్న. అంత ఇరగ తీశారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అంతా వేరే లెవెల్ అన్న. ఆయన కళ్ళతో యాక్ట్ చేసే యాక్టర్స్లో నాకు ఎన్టీఆర్ తర్వాత ఈయన ఇష్టం, అంత బాగా యాక్ట్ చేశారు. ఆ ఫ్యూరియస్ అంతా. శ్రియా క్యారెక్టర్ అంటే ఆవిడ తెలుగులో చేసి చాలా రోజులైంది. సో చాలా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. వాళ్ళు సాంగ్సే లేవన్నా, అది తీయడమే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతుంది అన్న స్టోరీ. అనవసరంగా ఒక మధ్యలో ఒక క్రింజ్ సాంగ్ పెట్టి అదంతా అనవసరం. దాని బదులు ట్రిమ్ చేయడం చాలా మంచిది అనిపించింది. సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అంటే వేరే గెస్ట్ రోల్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సైట్ అవుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ. నేను కుర్చీలో కూర్చోలేదన్న, అంత బాగా అనిపించింది. థియేటర్కి వచ్చేంత రేటింగ్ అయితే బాగుంటుంది అన్న.